హే అనిమే డ్యూడ్స్! ఈరోజు మనం 'టోక్యో గోల్' అనే చాలా ఆసక్తికరమైన, థ్రిల్లింగ్ అనిమేను ప్రారంభించబోతున్నాం. ఇకపై మన ఛానెల్‌లో దీన్ని కొనసాగిద్దాం. వీడియోలు వస్తూనే ఉంటాయి. ఈ అనిమే ఒక మాస్టర్ పీస్ లాంటి అనిమే. చాలా పాపులర్ అనిమే కూడా. ఓకే గైస్, ఇక మనం డైరెక్ట్‌గా ఎపిసోడ్ 1లోకి వెళ్ళిపోదాం. మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. దీని పేరు ట్రాజెడీ. వీడియో మన మెయిన్ క్యారెక్టర్ కనకితో స్టార్ట్ అవుతుంది. తను తన ఫ్రెండ్ హిడేతో కలిసి ఒక కాఫీ షాప్లో తన క్రష్ గురించి మాట్లాడుతుంటాడు. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయితో మాట్లాడాలని ప్లాన్ వేస్తారు. అలా కనకి ఆ అమ్మాయితో మాట్లాడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డేట్కి వెళ్తారు. కానీ ఆ అమ్మాయి అంటే రీజే ప్లేట్ నిండా ఫుడ్ అలాగే ఉంటుంది. తను అసలు ఏమీ తినదు. నాకు అంతగా ఆకలిగా లేదని చెప్తుంది. ఆ తర్వాత కనకి రిజేని తన ఇంటి వరకు డ్రాప్ చేయడానికి వెళ్తాడు. కానీ దారిలో సీన్ మొత్తం మారిపోతుంది. ఆ అమ్మాయి కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా అయిపోతాయి. తను కనకితో నిన్ను ఎప్పటి నుంచో తినాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత కనకిని అక్కడక్కడ కొరికేస్తుంది. దాంతో కనకి ఇటు అటు పరిగెడతాడు. కానీ మనకు తెలిసిందే కదా, మెయిన్ క్యారెక్టర్స్ని ఎవరూ చంపలేరు. అప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ పై నుంచి రిజే మీద ఏదో పడుతుంది. రిజే అక్కడికక్కడే చనిపోవడంతో ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కనకి ఇంకా బతికే ఉంటాడు. రిజే అప్పటికే కనకి బాడీ పార్ట్స్ కొన్ని తినేయడం వల్ల డాక్టర్లు రిజే బాడీ పార్ట్స్ అన్నీ తీసి కనకి వేస్తారు. కనకి తన బెడ్ మీద నుండి లేస్తాడు. అతనికి ఏమీ అస్సలు నచ్చదు. తర్వాత అతను ఇంటికి వచ్చి ఏదైనా తినడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఫుడ్ వెంటనే కడుపులో నుండి బయటకు వచ్చేస్తుంది. అతను తినడానికి ఎంత ప్రయత్నించినా ఆహారం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు తను ఒక గౌల్గా మారిపోయానని గ్రహిస్తాడు. అప్పుడు అతనికి ఒక మనిషి వాసన వస్తుంది. అతను అటువైపు వెళ్తాడు. అతని నోటి నుండి లాలాజలం కారుతుంది. కానీ నేను ఈ మనిషిని తినలేను అని అతను అనుకుంటాడు. వేరే ఒక గౌల్ కూడా ఒక మనిషిని తినడం అతను అక్కడ చూస్తాడు. అక్కడికి టోకా అనే అమ్మాయి వస్తుంది. ఆ టోకా కనేకిని హ్యూమన్ ఫ్లెష్ తినమని బాగా ఫోర్స్ చేస్తుంది. ఆమె కనేకిని అక్కడి నుండి తీసుకెళ్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 అయిపోతుంది. ఇక ఇంక్యుబేషన్ అనే పేరుతో ఎపిసోడ్ 2 స్టార్ట్ అవుతుంది. కాఫీ షాప్ మేనేజర్ యోషిమురా గారు అతను కనేకిని ఒక గదిలోకి తీసుకెళ్లి గౌల్స్ కేవలం మనిషి మాంసం కాఫీ మాత్రమే తీసుకుంటారని చెప్తాడు. కానీ కేవలం కాఫీ మాత్రమే గౌల్స్ ఆకలిని పూర్తిగా తీర్చలేదు. అతను కనేకి ఒక పార్సిల్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి రమ్మని చెప్తాడు. అప్పుడు టౌకా అతను అడుగుతుంది, నువ్వు ఇతనికి ఎందుకు హెల్ప్ చేశావు అని. అప్పుడు అతను టౌకాకి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. రైజ్ అవయవాలు కనెక్కికి ట్రాన్స్ప్లాంట్ చేశారని తెలిసి టౌకా షాక్ అవుతుంది. ఆ తర్వాత కనెక్కికి విపరీతమైన ఆకలి వేసి కళ్ళు తిరుగుతాయి. యోషిమురా పార్సెలో ఇచ్చిన మీట్ని అతను తినబోతుంటే సరిగ్గా అదే టైంలో హిడే నుండి మెసేజ్ వస్తుంది. దాంతో అతను ఆ మీట్ని పక్కన పడేస్తాడు. మరుసటి రోజు అతను హిడేతో కలిసి స్కూల్కి వెళ్తాడు. అక్కడ అతను నిషికిని కలుస్తాడు. అతను ఒక గౌల్, పైగా ఇంతకు ముందు కూడా అతన్ని బాగా ఇబ్బంది పెట్టాడు. ఆ నిషికి హిడేని తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. అతను ఏమైనా పిచ్చి పని చేస్తాడేమో అని కనేకి భయపడతాడు. అందుకే నేను కూడా నీతో వస్తాను అని చెప్తాడు. కానీ దారిలోనే నిషికి కనేకి మరియు హిడేల్ మీద ఒక్కసారిగా అటాక్ చేస్తాడు. నిషికి కనేకిని కొట్టి తన అసలు ఉద్దేశం ఏంటని అడుగుతాడు. నిషికి హిడేని చంపబోతుంటే కనేకికి తన చిన్నప్పటి విషయాలు గుర్తొస్తాయి. హిడే మరియు తను ఎలా కలిసి ఫ్రెండ్స్ అయ్యారో గుర్తు చేసుకుంటాడు. ఆ ఎమోషన్ వల్ల కనేకి తన కగునేని మొదటిసారి యాక్టివేట్ చేయగలుగుతాడు. కగునే అనేది గౌల్స్ దగ్గర ఉండే ఒక రకమైన పవర్. దీని గురించి మీకు ముందు ముందు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. కనకి నిషికిని పూర్తిగా ఓడిస్తాడు. కానీ అతనికి చాలా ఆకలిగా ఉండటంతో హిడేని తినడానికి ట్రై చేస్తాడు. అయితే టోకా అక్కడికి వస్తుంది. ఆ తర్వాత సీన్లో కనకి యాంటిక్లో మేల్కొంటాడు. అప్పుడు అతనికి రక్త రుచి తెలుస్తుంది. ఆంటెక్ అనేది అక్కడున్న ఒక ప్రదేశం పేరు. వాళ్ళు అతను హిడేని తినేశాడని అనుకుంటారు. కానీ వేరే గదిలో చూస్తే హిడే క్షేమంగా ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసింది. తర్వాతి ఎపిసోడ్ 3 పేరు డవ్. మన కనకి ఉన్నాడుగా, తను కాఫీ షాప్లో జాబ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యోషిమురా అతనికి కాఫీ ఎలా చేయాలో చాలా క్లియర్గా నేర్పిస్తాడు. 20వ వార్డులో ఒక ప్రత్యేక స్థలం ఉందని యోషిమురా కనకికి చెప్తాడు. అక్కడ గౌల్స్ మరియు హ్యూమన్స్ ఇద్దరు కలిసి ఉంటారు. గౌల్స్ హ్యూమన్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో కూడా నేర్చుకుంటారు. హిడే తర్వాత వాళ్ళు కాఫీ షాప్కి వెళ్ళి తనను కాపాడినందుకు టోకాకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత 20వ వార్డులోని CCG బ్రాంచ్ ఆఫీస్లో గౌల్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళు ఒక మీటింగ్ పెడతారు. అందరూ తమ రిపోర్ట్స్ చెప్తారు. ఆ పైన 20వ వార్డులో ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ యోషిమురా కనకి హ్యూమన్ ఫుడ్ తినే ఒక స్పెషల్ టెక్నిక్ నేర్పిస్తూ ఉంటాడు. అతనికి కొన్ని షుగర్ క్యూబ్స్ ఇచ్చి ఆకలి వేసినప్పుడు వీటిని తినమని చెప్తాడు.
అప్పుడు యోషిమురా కనకికి మాస్క్ చేయించమని టౌకాకు చెప్తాడు. దానికోసం వాళ్ళు ఉటా అనే వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అతను కనకి కొలతలు తీసుకున్నాక కనకి టౌకాని హినామి గురించి అడుగుతాడు. ఆమె ఒక చిన్న పాప, తను కూడా ఒక గౌల్, వాళ్లతోనే ఉంటుంది. హినామి తన తండ్రికి చాలా కాలంగా దూరంగా ఉందని టౌకా కనకికి చెబుతుంది. అందుకే తను వింతగా ప్రవర్తిస్తోంది. అప్పుడు కనకి హినామిని కలవడానికి వెళ్తాడు. అతను ఆమెను ఒక పుస్తకం చదువుతుండగా చూస్తాడు. కనకి కూడా పుస్తకాలు చదవడం ఇష్టం. ఇద్దరు ఆ పుస్తకం గురించి మాట్లాడుకుంటారు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఒక వింత వ్యక్తి వస్తాడు. అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాత సప్పర్ అనే పేరుతో ఎపిసోడ్ 4 స్టార్ట్ అవుతుంది. ఆ తెలియని వ్యక్తి పేరు సుకియామా. అతను కనకి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు, కానీ కనకికి అతని బిహేవియర్ నచ్చదు. ఆ తర్వాత అతనికి కనకి నుండి ఒక రకమైన స్మెల్ రావడం మొదలవుతుంది. ఆ తర్వాత కనకి సుకియామా ఇద్దరు ఒక కేఫ్ దగ్గర కలుస్తారు. అక్కడ వాళ్ళు రైస్ గురించి మాట్లాడుకుంటారు. తాము రైస్ని గ్రూప్లో చేరమని అడిగామని, కానీ ఆమె తిరస్కరించిందని అతను కనకికి చెప్తాడు. అంతలో సుకియామా కోపంతో కప్పు పగలగొడతాడు. ఆ దెబ్బ తగలడం వల్ల కనకి వేలు కూడా తెగింది. అప్పుడు సుకియామా తుడుచుకోమని తన కర్చీఫ్ ఇచ్చి సారీ చెప్తాడు. ఈ కర్చీఫ్ నేను ఉతికి తెస్తానని కనకి అంటాడు. కానీ సుకియామా వద్దని తనే ఉతుకుతానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను బాత్రూంలోకి వెళ్ళగానే కనకి బ్లడ్ స్మెల్ చూసి ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను కనకిని రైస్ ఫేవరెట్ ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళు అతనికి కాఫీ ఇస్తారు. అప్పుడు తను ఒక లిఫ్టింగ్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నానని అతనికి అర్థమవుతుంది. ఆ ప్లాట్ఫామ్ అతన్ని చుట్టూ గూల్స్ ఉన్న చోటికి తీసుకెళ్తుంది. అప్పుడు సుకియామా అందరితో ఈ రాత్రికి మన భోజనం కనకి అని చెప్తాడు. కానకి అక్కడి నుండి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ వెళ్ళలేకపోతాడు. అప్పుడు ఒకతను కానకిని పట్టుకుంటాడు. ఇంతలోనే కానకి కగునే యాక్టివేట్ అవుతుంది. ఆ వన్ నైట్ గౌల్ చూసిన తర్వాత అక్కడ ఉన్న క్రౌడ్ అంతా ఒకసారి షాక్ అయిపోతారు. అప్పుడు సుకియామా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానకి దగ్గరికి వచ్చి ఇదంతా ఒక జోక్ అని చెప్తాడు, కానీ తన మనసులో మాత్రం కానకిని బాగా వాడుకోవాలని ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ఎపిసోడ్ అలా ముగుస్తుంది. ఆ తర్వాత స్కార్స్ పేరుతో 5వ ఎపిసోడ్ మొదలవుతుంది. మన కానకి మళ్ళీ హినామికి సహాయం చేయడం మొదలు పెడతాడు. సుకియామా ఆ రుమాల్ని పదే పదే వాసన చూస్తూ తన స్ట్రాటజీని ఎలాగైనా రెడీ చేసుకుంటాడు. కానకి యోమోతో ట్రైనింగ్ తీసుకుని వస్తుంటాడు. అతను కానకికి ఎలా ఫైట్ చేయాలో, ఎలా పోరాడాలో ట్రైనింగ్ ఇస్తుంటాడు. అప్పుడు నిషికిని కొందరు గౌల్స్ కొట్టారని అతనికి తెలుస్తుంది. అతన్ని కాపాడాలని డిసైడ్ అవుతాడు. అక్కడికి వెళ్ళి ఆ గౌల్స్తో ఫైట్ చేసి నిషికిని కాపాడతాడు. అతని ఇంటి వరకు తీసుకెళ్లి వదిలేస్తాడు. అక్కడ అతనికి వాళ్ళ క్లాస్మేట్ కిమి కనిపిస్తుంది. అప్పుడు కిమి వాళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి చెప్తుంది. నిషికి ఒక గౌల్ అని తనకు ముందే తెలుసని చెప్తుంది. అతను ఎవరికి హాని చేయనంత వరకు తనకు ఏ ప్రాబ్లం లేదని అంటుంది. తర్వాత కానకి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు తన డోర్ ఎవరో కొట్టినట్టు సౌండ్ వినిపిస్తుంది. అతను చూసేసరికి సుకియామా రోజ్ దగ్గర ఒక లెటర్ వదిలి వెళ్తాడు. అందులో తను కిమిని కిడ్నాప్ చేశానని రాసి ఉంటుంది. కానకి ఈ విషయం నిషికి చెప్పగానే అతను పూర్తిగా పిచ్చెక్కిపోతాడు. సుకియామా ఒక చర్చిలో వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ కిమిని ఒక ఆల్టర్నేట్ కట్టేసి ఉంచుతాడు. వాళ్ళిద్దరూ సుకియామాతో ఫైట్ చేయడానికి వెళ్తారు, కానీ అతను వాళ్ళని నాకౌట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి టోకా కూడా వస్తుంది, కానీ అతను తనని కూడా ఓడిస్తాడు. తర్వాత నిషికి కిమిల ఫ్లాష్ బ్యాక్లో ఒక ఘూల్ నిషికి అక్కని చంపడం చూపిస్తారు. అందుకే అతను ప్రతీకారం కోరుకుంటాడు. ఆ తర్వాత అతను కామి యూనివర్సిటీకి వెళ్తాడు. అక్కడ కిమిని కలుస్తాడు. అలా వాళ్ళిద్దరు రిలేషన్షిప్లోకి వస్తారు. కానకితో ఫైట్ జరిగినప్పుడు అతని గాయాలు అస్సలు తగ్గవు. అప్పుడు కిమి తన మాంసాన్ని కొంచెం తినమని అడుగుతుంది. అప్పుడు నిషికి ఆమె షోల్డర్ దగ్గర కొంచెం మాంసాన్ని తింటాడు. నాకిక చాలు, నేను తినను అని నిషికి అంటాడు. మళ్ళీ మనం ప్రెజెంట్లోకి వస్తే నిషికి పదే పదే సుకియామాని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. గూల్స్ కాగునే వాడాలంటే హ్యూమన్ ఫ్లెష్ అవసరమని సుకియామా చెప్తాడు. టోకా కానకి భుజం మీద ఒక ముక్క కొరుకుతుంది. తన కగునేని బయటికి తీస్తుంది. ఇంకా ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. అప్పుడు ఎపిసోడ్ 6 స్టార్ట్ అవుతుంది. దీని పేరు క్లౌడ్ బర్స్ట్. ఇక సుకియామా కిమిని తినబోతుండగా అతని ముందుకు నిషికి వస్తాడు. సుకియామా నిషికిని చాలా దారుణంగా గాయపరుస్తాడు, కానీ దీనివల్ల అతను డిస్ట్రాక్ట్ అవుతాడు. అప్పుడు టౌకా వచ్చి అతన్ని చితక్కొట్టేస్తుంది. కిమికి మన గురించి అంతా తెలిసిపోయింది, ఇప్పుడు మనం తనని చంపేయాలి అని టౌకా అంటుంది. టౌకా తనని చంపడానికి వెళ్తుంటే నిషికి మధ్యలోకి వచ్చి స్పృహ తప్పి పడిపోతాడు. మరుసటి రోజు హైడ్ వాళ్ళ కాఫీ షాప్కి వెళ్తాడు. అక్కడ నిషికి వడ్డించేవాడిగా మారడం చూసి షాక్ అవుతాడు. అప్పుడే హినామికి వాళ్ళ అమ్మకి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో హినామి కోపంగా అక్కడ నుండి గబగబా వెళ్ళిపోతుంది.
కానకి వాళ్ళ అమ్మతో మాట్లాడితే హినామి వాళ్ళ నాన్నని కలవలేకపోతోందని, అందుకే తనని కలవాలని మారాం చేస్తోందని ఆమె చెప్తుంది. ఆ తర్వాత ర్యోకో హినామిని బుజ్జగించడానికి వెళ్ళి తనకి ఏదైనా మంచి వస్తువు కొనిస్తానని ప్రామిస్ చేస్తుంది. ఇక ఎమోరి డాక్టర్ ఫ్యూగుచి దగ్గరికి తన ప్లేయర్స్ తీసుకోవడానికి వెళ్తాడు. అతను దాన్ని రైస్ పైన వాడటానికి చాలా ఆతృతగా ఉంటాడు. డాక్టర్ ఫుగాచి హినామి వాళ్ళ నాన్న. డాక్టర్ ఫుగాచి అతనితో ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు అని చెప్తాడు. అతను వాళ్లపై దాడి చేస్తాడు. గది గోడను పగలగొట్టి బయటకు విసిరేస్తాడు. అక్కడ అమోన్ మాడో ఉంటారు. ఎమోరి వాళ్ళిద్దరితో పోరాడి మాడో క్విన్క్వేను కూడా పగలగొట్టాడు. ఈ క్విన్క్వేను గౌల్స్ కగునేతో తయారు చేస్తారు. దీని గురించి మీకు తర్వాత వివరంగా తెలుస్తుంది. ఎమోరి వాళ్ళతో విసిగిపోయి వెళ్ళిపోతాడు. తర్వాత డాక్టర్ ఫుగాచి ఇన్వెస్టిగేటర్స్తో పోరాడటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు అతన్ని సులువుగా ఓడించాక హినామి ఆమె తల్లిపై అనుమానపడతారు. సీన్ మారినప్పుడు హినామి కనేకిని క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి అని అడుగుతుంది. అప్పుడు కనేకి ఆమెకు అంతా వివరిస్తాడు. ఇంతలో హినామి తల్లి వచ్చి గిఫ్ట్ తీసుకోవడానికి ఆమెను తీసుకెళ్తుంది. అప్పుడు హినామి తల్లి ఒక అనుమానాస్పద వ్యక్తిని చూస్తుంది. ఆమె హినామిని అక్కడి నుండి తీసుకెళ్లాలని చూస్తుంది. కానీ హినామికి వాళ్ళ నాన్న వాసన రావడంతో దాన్ని ఫాలో అవుతుంది. కానీ ఆమె అమోన్ మాడోల్ దగ్గరికి వెళ్తుంది. హినామి వాళ్ళ అమ్మ చిక్కుకుపోతారు. అప్పుడు ర్యోకో హినామికి ఆంటీకులో కలుద్దామని మాట ఇస్తుంది. ఆమె హినామిని ఇక్కడి నుండి పారిపోమని చెప్తుంది. అప్పుడు కనెక్ కూడా బయటే ఉంటాడు. అతను ఆమె పారిపోవడాన్ని గమనిస్తాడు. ఇక ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. తర్వాత క్యాప్టివిటీ అనే పేరుతో ఎపిసోడ్ 7 స్టార్ట్ అవుతుంది. మన కనేకి హినామిని స్ట్రీట్ పైన ఒంటరిగా చూసి ఆమె వైపు పరిగెడతాడు. అప్పుడు హినామి అతన్ని తన మదర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆమె గట్టిగా అరవబోతుంటే కనేకి ఆమె నోరు మూసేస్తాడు. ఇక ర్యూకో వాళ్ళిద్దరితో సరిగ్గా ఫైట్ చేయలేకపోతుంది. అప్పుడు మాడో ఆమెను చంపేస్తాడు. టోకా అంటేకు వస్తుంది. అప్పుడు యోషిమురా ఆమెకు ర్యూకోని ఇన్వెస్టిగేటర్స్ చంపేశారని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు హినామి ఫేస్ చూశారు కాబట్టి ఆమెను 24th వార్డ్కి తీసుకెళ్తామని చెప్తాడు. అది విని కోపంతో టోకా వాళ్ళపై పగ తీర్చుకుందామని అందరితో అంటుంది. కానీ యోమో ఆపడంతో ఆమె ప్రతీకారం కోసం ఒంటరిగా వెళ్తుంది. అప్పుడు అమోన్ ఇద్దరు ఇన్వెస్టిగేటర్లతో కలిసి డిన్నర్ చేస్తుంటాడు. ఒక ఇన్వెస్టిగేటర్ అతనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇకపై తను ఇంకా హార్డ్ వర్క్ చేస్తానని తన ఫ్రెండ్తో అంటాడు. అంతలోనే టోకా రాబిట్ మాస్క్ వేసుకుని అక్కడికి వచ్చి ఆ ఇన్వెస్టిగేటర్ని చంపేస్తుంది. ఆమె రెండో ఇన్వెస్టిగేటర్ని కూడా చంపబోతుంటే అమోన్ అతన్ని కాపాడుతాడు. కానీ అమోన్ దగ్గర తన క్విన్క్వే ఉండటంతో తను పోరాడలేకపోతాడు. ఇంతలోనే మాడో అక్కడికి వస్తాడు. తను టోకాని గాయపరుస్తాడు. దాంతో టోకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆంటేకులో కనేకి ఆమె గాయాలను చూస్తాడు. కానీ యోషిమురా అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేటర్లతో పోరాడొద్దని మేము ఆమెను వారించామని చెప్తాడు. అయినా సరే తను వెళ్ళింది కాబట్టి తనకి ఏ సహాయం చేయాల్సిన అవసరం లేదు అంటాడు. దాంతో టోకా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు కనేకి తన దగ్గరికి వెళ్తాడు. నాకు తెలిసిన వ్యక్తిని వీళ్ళు చంపినందుకు చాలా బాధగా ఉందని కనేక్ అంటాడు. చనిపోయింది గౌలైనా లేక మనిషి అయినా తనకి తేడా ఏమీ లేదని చెప్తాడు. తను టోకాతో నేను కూడా నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. చివరికి కనేకి తన మాస్క్ దొరుకుతుంది. దాంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది. తర్వాత సర్క్యులర్ అనే పేరుతో కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. టోకా హినామి దగ్గరికి వెళ్తుంది కానీ హినామి ఎక్కడికో వెళ్ళిపోయిందని గమనిస్తుంది. ఆమెకి ఏదో వాసన రావడంతో దాన్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అప్పుడు టోకా కనేకి ఇద్దరు తన కోసం వెతుకుతారు. చివరికి టోకా హినామిని చేరుకుంటుంది. అక్కడ మాడో కూడా ఉన్నాడని చూస్తుంది. కనేకి అమోన్ని మాడో దగ్గరికి వెళ్లకుండా ఆపుతాడు. అప్పుడు అమోన్ కనేకితో మీరు గౌల్స్ అనవసరంగా మనుషులను చంపుతూనే ఉంటారు అని అంటాడు. అతను ప్రతి విషయానికి గూల్స్ని నిందిస్తూ ఉంటాడు. అప్పుడు కనేకి అతనితో మీరు గూల్స్ గురించి తప్పుగా అనుకుంటున్నారు అని చెప్తాడు. ఏమన్ ముందు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఏమన్ అస్సలు ఒప్పుకోడు. కనేకి అతని భుజాన్ని కొరికి తన కగునే శక్తితో అతని క్వింకేన్ నాశనం చేస్తాడు. వెంటనే ఏమన్ని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆదేశిస్తాడు. నన్ను ఎందుకు వెళ్ళమంటున్నాడని ఏమని ఆలోచిస్తుండగా టోకా తన కగునేతో మాడోపై దాడి చేస్తుంది. అప్పుడు మాడో తన క్వింకేని ఆమె కడుపులోకి దించుతాడు. మీ గూల్స్ అందరూ చావాల్సిందే అని అతను అంటాడు. దానికి టోకా మేము కూడా మనుషుల్లాగే బ్రతకాలనుకుంటున్నాము కానీ ఏమీ చేయలేము. మా బాడీకి హ్యూమన్ ఫ్లెష్ తినక తప్పదు అని చెప్తుంది. అప్పుడు హినామి తన కగునేని వెంటనే యాక్టివేట్ చేస్తుంది. అది తన తల్లి తండ్రి ఇద్దరి కగునేల మిశ్రమం. దాంతో హినామి మాడోని దాదాపు చంపేస్తుంది. తర్వాత టోకా మాడో మీద అటాక్ చేస్తుంది. మాడో ఈడ్చుకుంటూ టోకా దగ్గరకు వచ్చి నేను ఇంత త్వరగా చావను అని అంటాడు. మీ గూల్స్ మీద రివెంజ్ తీర్చుకున్నాకే చస్తాను అని చెప్పి అంతలోనే చనిపోతాడు.
అతను గూల్స్ని టచ్ చేయడం ఇష్టం లేక గ్లౌస్ వేసుకున్నాడని టోకా అనుకుంటుంది. కానీ మాడో గ్లవ్ తీసి చూస్తే అతను వెడ్డింగ్ రింగ్ పెట్టుకుని ఉంటాడు. అతియే ఇంతలో కనేకి ఆకలితో బాధపడుతుంటాడు. అప్పుడు యోమో వెనుక నిలబడి తన కగునిని కనేకిలో గుచ్చుతాడు. యోమో తన మాస్క్ తీయగా కనేకి షాక్ అవుతాడు. యోమో అతని కోసం ఒక పార్సిల్ తెస్తాడు. తర్వాత యోమో కనేకి టోకా హినామిలను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమన్ మాధవ్ డెడ్ బాడీని చూసి అతని కళ్ళు మూస్తాడు. ఆ తర్వాత ఆ ఎపిసోడ్ అక్కడితో అయిపోతుంది. తర్వాత బర్డ్ కేజ్ అనే పేరుతో ఎపిసోడ్ 9 స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమన్ మాధవ్ల ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. వాళ్ళు మొదటిసారి ఎలా కలిసారో మనకు చూపిస్తారు. తర్వాత వాళ్ళు యాపిల్ హెడ్ అనే ఒక గూల్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒక ముసలావిడ సస్పెక్ట్ అని తెలిసి ఏమన్ షాక్ అవుతాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ దగ్గరికి మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్, మీరు గూల్ కాదని వాళ్ళు చెప్తారు. అప్పుడు ఏమన్ ఎందుకు ఇలా చేశావు అని మాధవ్ని అడిగాడు. ఇది ప్లాన్లో భాగమని మాధవ్ చెప్పి ఆవిడకి సాయం చేయమన్నాడు. దాంతో ఏమన్ ఆ ముసలావిడ బ్యాగ్ మోయడానికి సహాయం చేస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ తనే యాపిల్ హెడ్ గూల్ అని చెప్పి ఏమన్ పై దాడి చేస్తుంది. వెంటనే మాధవ్ వచ్చి ఆమె తల నరికేస్తాడు. మరోవైపు యాంటెక్లో హినామి ఒక కొత్త పెట్ను తెస్తుంది. ఆమె ఒక చిలుకను తెస్తుంది. కనేకికి రైస్ గురించి ఇంకా సమాచారం దొరుకుతుంది. ఆమె 11వ వార్డు నుండి వచ్చిందని తెలుసుకుంటాడు. ఏమన్కు కొత్త ఇన్వెస్టిగేటర్లు తోడవుతారు. తర్వాత కనేకి టోకాని తన కుటుంబం గురించి అడగా మనం ఒక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాం. టోకా తన తమ్ముడు ఇద్దరు వాళ్ళ నాన్నని ఎత్తుకోమని మారాం చేస్తూ ఉంటారు. తర్వాత టోకా తమ్ముడు కూడా రైస్ కోసమే వెతుకుతున్నాడని మనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఎపిసోడ్ ముగిశాక అయోగిరి అనే పేరుతో 10వ ఎపిసోడ్ మొదలవుతుంది. అప్పుడు ఇన్వెస్టిగేటర్లు 11వ వార్డుకు వెళ్తారు. గూల్స్ని అంతం చేయడానికి వెళ్ళిన వాళ్ళని ఒక గూల్ చంపేస్తుంది. అక్కడ వాళ్ళ మెసేజ్ కోసం మాధురే వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మిగిలిన ఒక వ్యక్తి మాధురేకి ఫోన్ చేస్తాడు. ఇంతలో ఒక గూల్ వచ్చి అతన్ని చంపేస్తుంది. అతను మాధురేతో ఫోన్లో మేమందరినీ చంపేశామని చెప్తాడు. దాంతో మాధురే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. జూజో ఆలస్యం వల్ల ఎమర్జెన్సీ మీటింగ్ ఆలస్యం అవుతోంది. ఆ తర్వాత ఆమన్ షినోహారా తమ వ్యూహాల గురించి చర్చిస్తారు. తన క్వింకే విరిగిపోవడంతో మాధవ్ క్వింకేలలో ఒకటి వాడుకోమని షినోహారా ఆమన్కు చెప్తాడు. ఎందుకంటే మాధవ్ చనిపోయే ముందు తను చనిపోతే తన క్వింకేల్లో ఏదైనా తీసుకోమని చెప్పాడు. ఆ తర్వాత యాంటెకోకి గ్యాస్ మాస్కులు వేసుకుని కొందరు వస్తారు, కానీ ఒకరు మాత్రం వేసుకోరు. అప్పుడు కానాకిని రీజే గురించి అడుగుతారు. దానికి రీజే ఇక్కడ లేదని కానాకి చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి కానాకితో ఒకవేళ రీజే కనిపిస్తే ఇక్కడ నుండి పారిపోమ్మని చెప్పు, ఎందుకంటే 11th వార్డుకి చెందిన కొందరు గూల్స్ ఆమె కోసం వెతుకుతున్నారని చెప్తాడు. అక్కడికి టోకా తమ్ముడు ఆయతో వస్తాడు. అక్కడికి వాడితో పాటు యామోరి కూడా వస్తాడు. యామోరి వెంటనే కనకలో రీజే స్మెల్ గమనించి అతన్ని దారుణంగా కొడతాడు. టోకా అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. వాడు ఆమెను గాయపరుస్తాడు. యోషిమురా యోమో అక్కడికి వచ్చేసరికి కనకిని అప్పటికే తీసుకెళ్లారని గ్రహిస్తారు. దాంతో ఆంటెక్లో మీటింగ్ పెడతారు. దానికి సుకియామా కూడా వస్తాడు. ఎందుకంటే యోషిమురానే అతన్ని ఇన్వైట్ చేసి ఉంటాడు. అవును, వాడు చనిపోలేదు. కానీ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది. ఇప్పుడు ఎపిసోడ్ 11 స్టార్ట్ అవుతుంది. దీని పేరు హై స్పిరిట్స్. సిసిజీ మెంబర్స్ అందరూ వాళ్ళ ఆయుధాలను రెడీ చేసుకుంటారు. వాళ్ళు 11వ వార్డ్ బేస్ మీద అటాక్ చేస్తారు. అక్కడ గూల్స్ వాళ్ళ మీద ఫైరింగ్ చేయడం చూస్తారు. అప్పుడు జూజో మాధురే మోటార్ సైకిల్ని దొంగిలిస్తాడు. మాధురే వాడిని ఆపుతూ రే యాగు ఏం చేస్తున్నావు, నాకున్న ఒకే ఒక్క బండి ఇది అని అంటాడు. కానీ వాడు అస్సలు వినకుండా స్టంట్ చేస్తూ గూల్స్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న గూల్స్ అందరినీ చంపేస్తాడు. మాధురే బైక్ గాలిలో ఎగిరి కింద పడి పేలిపోతుంది. దాంతో అతను వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఎవరి బండినైనా పేల్చేస్తే ఎవరైనా ఏడుస్తారు కదా, అది కామన్. అందరూ లోపలికి వెళ్ళాక టోకా కనకిని వెతకడానికి వెళ్తుంది. అంతలోనే ఆమోన్ అడ్డు వస్తాడు. కానీ ఆమోన్ మీద ఇద్దరు ఎస్ ర్యాంక్ గూల్స్ అటాక్ చేస్తారు. అయితే అతను తన కొత్త వెపన్తో వాళ్ళని ఓడిస్తాడు. యామోరి కనకిని తన హాబీ రూమ్కి తీసుకువెళ్తాడు. అక్కడ కనకిని చాలా హై లెవెల్లో టార్చర్ చేయడం మొదలు పెడతాడు. కొద్దిసేపటికే కనకి రీజనరేట్ చేసుకుంటాడు. కానీ అతను మళ్ళీ మళ్ళీ టార్చర్ చేస్తూనే ఉంటాడు. అంటే చేతి కాలిగోర్లు అన్నీ పీకేస్తాడనమాట. అప్పుడు సిసిజిలోని స్ట్రాంగెస్ట్ ఇన్వెస్టిగేటర్స్ బేస్ లోపలికి వెళ్ళి అక్కడెవరూ లేరని చూస్తారు. అప్పుడు వాళ్ళు అక్కడ ఔల్ గూల్ కనిపించడం చూస్తారు. అప్పుడు మధురే ఆ ఇన్వెస్టిగేటర్స్తో ఎవరికైతే చావంటే భయం లేదో వాళ్లే ఈ ఫైట్లో పాల్గొనాలని చెప్తాడు. అప్పుడు టౌకా కనకిని వెతకడానికి పరిగెడుతుంది. కానీ ఈసారి అయాటో అడ్డుపడతాడు. వాళ్ళిద్దరూ ఫైట్కి సిద్ధమవుతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాత గూల్ అనే పేరుతో ఎపిసోడ్ 12 స్టార్ట్ అవుతుంది. యామోరి కనకిని అప్పటికే చాలా దారుణంగా టార్చర్ చేసి ఉంటాడు.
దానివల్ల కనకికి రైస్ కంట్రోల్ చేస్తున్న చాలా భ్రమలు కలుగుతాయి. అప్పుడు కనకి వాళ్ళ అమ్మని చూస్తాడు. ఆవిడ చాలా కష్టపడుతూ కనిపిస్తుంది. అతను చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతారు. తర్వాత వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. అప్పుడు తనకి తోడుగా హైడ్ మాత్రమే మిగులుతాడు. అప్పుడు యామోరి కనకితో ఇలా అంటాడు, నిన్ను గూల్గా మార్చడం ఆ డాక్టర్ ఉద్దేశమే అని చెప్పి ఒక సెంటిపెడ్ని తన చెవిలోకి పంపిస్తాడు. తర్వాత యామోరి కనకికి తెలిసిన ఒక కపుల్ని తన ముందుకు తీసుకొస్తాడు. అప్పుడు యామోరి అతన్ని అడుగుతాడు, ముందు ఎవరిని చంపాలి అని. కానీ అతను ఏమీ చెప్పడు. దాంతో యామోరి ఇద్దరిని చంపేస్తాడు. అప్పుడు కనకి మళ్ళీ అదే ఇల్యూజన్లోకి వెళ్ళిపోతాడు. కనకి తనలో తానే ఇలా అనుకుంటాడు, నేను చాలా వీక్గా ఉండటం వల్లే మా అమ్మ ఇన్ని కష్టాలు పడింది. అప్పుడు రీజే అతనితో ఇలా అంటుంది, నువ్వు ఇతరుల కోసం ఏదో ఒక దాన్ని సాక్రిఫైస్ చేయకపోతే నువ్వు ఇష్టపడే వాళ్ళు ఇలాగే చనిపోతూ ఉంటారు. అదంతా నీ తప్పే అవుతుంది. అప్పుడు కనకికి అంతా అర్థమవుతుంది. అతను తనని తాను గౌల్గా యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఫిజికల్గా ఇంకా సైకలాజికల్గా పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. అతని జుట్టు కూడా సడన్గా తెల్లగా మారిపోతుంది. ఆ తర్వాత అతను తన చైన్స్ని కూడా తెంచేసుకుంటాడు. యామోరిని చాలా దారుణంగా ఓడించేస్తాడు. తన కాగునేని అతని చేతుల్లోకి కాళ్ళలోకి గుచ్చేస్తాడు. 1000లో నుంచి 7 మైనస్ చేస్తూ లెక్క పెట్టమని చెప్తాడు. యామోరిని కూడా చాలా టార్చర్ చేస్తాడు. చివరికి కనుక అతని కాగునేని తినేస్తాడు. తద్వారా అతనికి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 12 ఇంకా సీజన్ 1 కంప్లీట్ అవుతాయి.